మహాశివరాత్రి నిర్ణయం, ముహూర్త బాల శిక్ష, మహాశివరాత్రి నిర్ణయం, ఈ రెండింటికి సంబంధం ఏమిటి అంటారేమో. కొన్ని పండుగలు, ముఖ్యమైన పండుగల విషయంలో వ్రతం అనేది నిర్ణయం చేసే పక్షంలో కొంచెం సమయాలు తేడా పంచాంగంలో పెడితే అందరూ పంచాంగతను అడగలేరు. ఎందుకు అడగలేరు అంటే పంచాంగత అవైలబుల్గా వెంటనే పక్కన రెడీమేడ్గా ఉన్నాడు కాబట్టి. అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే దగ్గరలో ఉన్న అయ్యగారి దగ్గర వెళ్ళి, అయ్యా ఇది ఏమిటి తేడా అంటే, అయ్యగారికి కనుక మనకి ఈ ధర్మశాస్త్రం విషయాల్లో కనుక ప్రావీణ్యం ఉంటే ఆయన వెంటనే, నాయన ఈ కారణాల చేత ఈ పంచాంగంలో రాసిన కరెక్ట్ రాబోయ్, ఇదేదో పొరపాటు పడుతున్నారు అని చెప్పే అవకాశాలు ఉండాలి. లేకుండా నీకు ఆ పంచాంగం మీద, ఆ బ్రాండ్ మీద కేవలం ప్రేమ ఉండి, ఆ బ్రాండ్ ప్రేమతో చెట్ మాకు వాళ్ళు రాసింది కరెక్ట్ అండి, ఆ సిద్ధాంత్ గారు రాసింది కరెక్ట్ అంటే కుదరదు. నువ్వు ఒక ధర్మశాస్త్ర సంబంధమైన విషయానికి నువ్వు తెలిస్తే, అయ్యా నాకు తెలుసు కాబట్టి నాకున్న పరిజ్ఞానంలో ఇది కరెక్ట్ అండి రాసింది, నాకున్న పరిజ్ఞానంలో నేను చూసిన గ్రంథాల ప్రకారంగా ఈ నిర్ణయంలో ఇక్కడ కొంచెం పొరపాటు పడినట్టుంది అనేటువంటి అంశాలను మాట్లాడాలి తప్పితే ఏ ఏ కారణాలు అని కూడా చెప్తావు, ఈ గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి, ఈ గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి అని. అందువలన ముహూర్త శాస్త్రం పరిచయం ఉన్న వాళ్ళకి కొన్ని పండుగల నిర్ణయాల మీద అవగాహన ఉండాలి, ముఖ్యమైన పండుగల మీద అన్నీ ఉండాలి. సరే, ఇక్కడ ఈ వ్రత సంబంధమైనటువంటి వ్యవహారాలకు వచ్చేసరికి వ్రత విధానాలు, వ్రతాలు చేసే విధానాలకు సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరించి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ధర్మసింధు, నిర్ణయ సింధు, ఈ ధర్మశాస్త్ర విషయాలను చెప్పే విషయంలో ధర్మసింధు, నిర్ణయ సింధు, మన వాళ్ళు ఇక్కడ కాలమాధవ్యం, అలాగే వ్రతరత్నాకరం, వ్రత నిర్ణయ కల్పవల్లి. ఈ వ్రతరత్నాకరం అనే గ్రంథం కేవలం వ్రతాలు ఎలా చేసుకోవాలని చెప్పేది, కానీ అక్కడ వ్రతాలు ఎలా చేసుకోవాలి అని చెప్పే విషయంలో ఆ కల్పం ఏదైతే చెప్పబడిందో ఆ కల్పాన్ని బట్టి మనం చేస్తున్న ధర్మశాస్త్రం, ఆ చేస్తున్న కల్పం రెండు మ్యాచ్ అవుతున్నాయో చూసుకుంటారు. అందుకోసం చెప్పేసి దాన్ని వాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ గ్రంథాలు మాత్రం మన ప్రాంతంలో ఎక్కువ చూసేవాళ్ళు మొదటి నుంచి కూడా, అంతకు మించి ఎక్కువగా చూసేవాళ్ళు కాదు. కాల నిర్ణయ చంద్రిక మ్యాక్సిమం అంతవరకు. ఇక ఇప్పుడు పుస్తకాలు బాగా పెరగడం, పుస్తకాలు బాగా అవైలబుల్ అవ్వడం. పూర్వం పుస్తకాలు దొరకల, కొంతమందికి చౌకాంబా ప్రకాశంకి వెళ్ళి అక్కడ దొరికిన పుస్తకాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, వాటిని ఇంట్లో అట్టే పెడుతూ ఉండేవాళ్ళు. హేమాద్రి, మదన పారిజాతం, తర్వాత వీరమిత్రోదయం, మరి ఇట్లాంటి గ్రంథాలు కొన్ని మనకున్నాయి. వీటినన్నింటినీ కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత అప్పుడు పాతకాలంలో కూడా ప్రతి సీజన్లోనూ అన్ని గ్రంథాలు, నార్త్ ఇండియాలో దొరికిన ధర్మశాస్త్ర గ్రంథాలు, సౌత్ ఇండియాలో దొరికిన ధర్మశాస్త్ర గ్రంథాలను చదివిన పండితులు ఉండేవాళ్ళు. ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ ధర్మసింధు, నిర్ణయ సింధు, ఈ రెండు మీద ఎక్కువ నిర్ణయం అవి. ఈ గోదావరి జిల్లాల్లో పిడపత్తి వారు రాసినటువంటి వ్రత నిర్ణయ కల్పవల్లిని దృష్టిలో పెట్టుకుని అది కూడా కొంతమందికి అవైలబిలిటీ ఉంటే అది కూడా తీసి చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ పుస్తకాలు విరివిగా అందరి చేతిలో పడ్డాక ఈ పడినంతకాలం పాతకాలం వాళ్ళు ధర్మంగా వేసిన వాళ్ళు, ఏమండి మాకు ఇక్కడ కొంచెం అనుమానం ఉంది అని చెప్పి ఈ బహుగ్రంథాలు చదివినటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాటి మీద చర్చ చేసేవాళ్ళు. గత అనుభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే 35 సంవత్సరాల క్రితం నేను ఆంగ్ల సంవత్సరం పంచాంగం మొదలెట్టిన తర్వాత కూడా పంచాంగంలో పండుగలు నా చేత, మరి మా తాతగారు పిడపతి సీతారామ శాస్త్రి గారు అని చెప్పేసి మా తాతగారు సహాధ్య, వాళ్ళిద్దరు కూర్చొని రాయించేవాళ్ళు. నేను విజయవాడకు వచ్చేసిన తర్వాత ఇక్కడ వెంటనే మంగిపూడి వెంకట శాస్త్రి గారి దగ్గర కూర్చొని ఉన్న కరెక్షన్స్ అన్నీ మళ్ళీ చూసుకునేవాడిని. ఆయన ఒకసారి గ్రంథంలో ఉన్న విషయాలు మొత్తం చెప్పుకుంటూ ఆ పండుగలన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఏదైనా అనుమానం అనిపిస్తే అప్పుడు కూడా మరి మా నాన్నగారి బాబాయ్ గారు కప్పుగంతు యజ్ఞవెంకట సుబ్రహ్మణ్య గారిని, ఆయన తర్వాత చిత్రం శ్రీరామతోమల గారిని చెప్పేసి ఆయన విజయవాడలో కరెక్ట్గా శంకర జయంతి సభలకు వచ్చేవాళ్ళు. అక్కడ ఈ పంచాంగాన్ని పెట్టి వాళ్ళ దగ్గర ఒకసారి చర్చ పెట్టేవాళ్ళం, అనుమానం వచ్చిన పండుగలన్నీ కూడా. ఒక్కోసారి అందరూ కూడా తేడాలు ఉంటే సరే అని, తేడాలు ఉంటే ఎట్లాగా సరి చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళందరూ కూడా ఇచ్చిన సూచనల ప్రకారం పండుగల లిస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ స్వతహాగా అనేక గ్రంథాల్లో ఉన్న విశేషాలని మనం చక్కగా ఒక లైన్లో తీసుకొచ్చి చెప్పాలంటే కష్టమైన పనే. ఈ నేపథ్యంలో పెద్దలను ఒకసారి తలుచుకునే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే ఈ బహుగ్రంథాలని ఎలా అన్వయం చేసుకోవాలి అనేది అన్నీ చాలా సూక్ష్మంగా తేల్చేశారు వాళ్ళు. ఇప్పుడు నిన్న మీకు శ్రావణ పూర్ణిమ విశేషం చెప్పుకుంటూ వచ్చా. శ్రావణ పూర్ణిమ విశేషం పౌర్ణిమ తిథిని పట్టుకుని ఆడితే మీకు ఏం తేలదు. 3 ఎపిసోడ్లు చెప్పాను, అందులో ధర్మసింధు తీసుకొచ్చి చెప్పాల్సిన ఎపిసోడ్ ఒకటి ఉంది, చెప్తాను నెక్స్ట్ ఇమీడియట్గా. ధర్మసింధు, నిర్ణయ సింధులు కూడా కలుపుకుని మీరు అక్కడ సంగవ కాలాంతానికి ఉన్నటువంటి చతుర్దశి సంగవ కాలానికి
అంతంలో ఉందా, ముందుగా ఉందా, సంగమ స్పర్శ అయిందా, సంగమకాలానికి అంత్యంలో ఉందా, సంగమకాల అంత్యాన్ని దాటిందా అనేటువంటి అంశంలో కనుక మీరు అక్కడ క్లిక్ చేయగలిగితే ఇక్కడ పౌర్ణిమ తేలిపోతుంది. అంటే బటను శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు ఉంది. మనం చేసే కర్మేమో కర్మేమో శ్రావణ పూర్ణిమ నాడు ఉంది. నిర్ణయం జరగాల్సిన పూర్ణిమ నాడు. ఈ పూర్ణిమ డిసైడ్ చేసిన దానికి చతుర్దశి నాడు మీరు ఆ క్లూ కనుక లాగలిగితే వ్యవహారం పూర్తయిపోతుంది. అది ధర్మసింధులోకి వెళ్ళాక మనం ఆ పాఠం 4వ ఎపిసోడ్ కింద చెప్పుకుంటాం. అలాగా ఇక్కడ మహాశివరాత్రి విషయాన్ని కూడా మొత్తం కంప్లీట్గా A to Z ప్రాచీనంగా చిన్నప్పుడు పండితులందరూ కూడా చూసేవాడిని నేను. వైదికం చేయించే పండితులు కూడా ధర్మశాస్త్రం మీద పరిపూర్ణమైన పట్టుగా మాట్లాడేవాళ్ళు. నేను ఈ పాయింట్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే, నన్ను చిన్నతనంలో పంచాంగాలు ఆడడం మొదటి టైంకి నాకు ఖచ్చితంగా 18 సంవత్సరాల వయసు. ఆ టైంలో తాతగారి దగ్గర పంచాంగం తీసుకుని వచ్చినా సరే నా మీద పెద్దలందరూ కూడా దృష్టి పెట్టారు. అప్పటికి కాకుండా మా గురువుగారు అంబుడు నాగేశ్వరం గారు పెద్ద స్మర్త. నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు. మా కుటుంబంలో మంచి మంచి పెద్ద పండితుల ఇండస్ట్రీ మాదంతా. వీడు ఏం చేస్తాడో చూద్దాం, వీడి నిర్ణయాలు ఎట్లా ఉండో చూద్దాం, నా మీద కంప్లీట్ ఫ్లో పెట్టారు. నేను పెద్దవాళ్ళు పక్కన తిరుగుతూ వాళ్ళ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకుని రాస్తున్నాను, ఎక్కడ తేడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆనందించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. పూర్వం ద్వేషంతో ఉన్న పండితులు తక్కువ. ఇప్పుడు ఈ వాట్సాప్లు గ్రూపులు పెరిగాక ద్వేషాలు బాగా పెరిగిపోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో ఇంకా ద్వేషపూరితమైనటువంటి లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. పూర్వం అట్లా ఉండేది కాదు. ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండదు, రే నువ్వు తప్పు రాసావు, జాగ్రత్త సరి చేసుకోవని. ఆ మహాశివరాత్రి విషయంలో మరి ఇదే కాదు, రామనవమి, విజయదశమి ఇట్లాంటి విషయాల్లో పూర్వం పండితులు వాళ్ళు వైదికం చేసే పండితులాగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు మాట్లాడే పాండిత్య తీరు చూస్తే అసలు అందరికీ కూడా మతి పాడైపోయేది. అంతలా మాట్లాడేవాళ్ళు, అనేక గ్రంథాల విషయాలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కొన్ని పండుగల విషయాల్లో, కొన్ని సంస్కారాల విషయంలో, కొన్ని ముహూర్తాల విషయంలో, నేను అందుకోసం ముహూర్త బాల శిక్ష మొదలెట్టిన దగ్గర నుంచి కూడా వైదిక ప్రకరణాలు చేయించే వాళ్ళతో మీరు సహవాసంగా ఉండండి, వేదం చదువుకున్న వాళ్ళతో, వేదార్థం చదువుకున్న వాళ్ళతో సహవాసంగా ఉండండి అని చెప్పిన కారణం అదే. కాబట్టి ఎన్నో ట్రిక్కులు తెలుస్తాయి. మనం చదవకుండానే మనకు విజ్ఞానం పెరిగిపోతుంది వాళ్ళతో సహవాసం ఉంటే కనుక. ఎప్పుడు కూడా శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి సత్సంగత్వ నిస్సంగత్వం అనే మాట నిజమండి. అటువంటి వాళ్ళతో సహవాసం చేయడం మూలంగా మనకి అట్లా పెరుగుతుంది. నేను అనేక మంది భగవద్గీతలో విన్నాను. మనకి కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు భగవద్గీత వింటే అనేక శాస్త్రాల్లో విశేషాల్లో పాండిత్యం మనకు వచ్చేస్తుంది. ఆయన భగవద్గీత ఒకటి ప్రశాంతంగా పనులన్నీ మానేసి ఇది ఒక డ్యూటీ అన్నట్టుగా పెట్టుకుని విని, డ్యూటీ అని పెట్టుకుని వినాలి, ఇది నా బాధ్యత, ఇది నేను వినాలి అని వింటే ఒక్క భగవద్గీత పూర్తయ్యేసరికి మీకు ఎన్నో విశేషాలు, ఎన్నో శాస్త్ర అంశాలు అందులో వస్తాయి. అందుకోసమే అటువంటి పండితుల యొక్క ఉపన్యాసాలు కూడా వినాలి. అలాంటిదే మహాశివరాత్రి నిర్ణయం. అలా పండితులందరూ కూడా నిర్ణయం చేసేవాళ్ళు. ఇక్కడ ప్రారంభం నేను వ్రతనిర్ణయ కల్పంలో విశేషాలు మాత్రం చెప్పుకుంటూ వస్తాను ఇక్కడ. ఎందుకంటే దీంట్లో పెద్ద డీవియేషన్స్ వేరే గ్రంథాలు కనపడాల. అర్ధరాత్ర వ్యాపనే గ్రాహ్య. అర్ధరాత్రి అనే విషయం మనకి ఒక సబ్జెక్ట్ కావాలి. మాసశివరాత్రికి అర్ధరాత్ర వ్యాప్తిగా తీసుకునేటువంటి అంశం ఉంది, అలాగే ప్రదోష వ్యాప్తి తీసుకునే అంశం ఉందని చెప్పి నీకు మాసశివరాత్రి నిర్ణయాల్లో చెప్పాను. ఈ మహాశివరాత్రి నేను ఇక్కడ చెప్పడంలో కూడా కారణం ఏంటంటే, మాసశివరాత్రి చెప్పారు కదయ్యా, మహాశివరాత్రి నేను చెప్పలేదు అని అడిగారు ఈ శ్రావణ పూర్ణిమ రిలీజ్ చేస్తున్న సందర్భంలో. అందువల్ల దాన్ని ఇక్కడ ఎత్తుకోవాల్సి వచ్చింది. ధర్మప్రవృత్తి గ్రంథాన్ని మన వాళ్ళు పెద్దగా పెట్టుకోలేదని చెప్పినప్పటికీ కూడా ధర్మప్రవృత్తిలో ఉన్నటువంటి స్కంద పురాణాంతర్గతమైనటువంటి వాక్యాన్ని దాన్ని ఇక్కడ వ్రత నిర్ణయ కల్పంలో రాసుకొచ్చాడు. కృష్ణభక్షే భవేత్ యాతు మాఘమాసే చతుర్దశి శివరాత్రి ప్రోక్త మహాపాతకనాశిని యద్యర్థరాత్ర పర్యంతం భవేత్ చతుర్దశి సూర్యోదయం సమారభ్య శైవోపోష్య మహాఫల. బహుళ చతుర్దశికి నిషిద్ధ వ్యాధిలో చతుర్దశి ఉన్న రోజున మనకి మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి తీసుకుంటున్నాం. మీకు రాత్రి 10 గంటల వరకు త్రయోదశి ఉంది ఉన్నప్పటికీ కూడా అక్కడ అర్ధరాత్రి వ్యాప్తి. మర్నాడు మళ్ళీ 9 గంటలకు చతుర్దశి వెళ్ళిపోతుంది అనుకోండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ మహాశివరాత్రి రాశారు, ఏమన్నా చతుర్దశి, ఎందుకంటే అర్ధరాత్ర వ్యాప్తి ఆ ముఖ్య కాలం అంటారు దాన్ని. ఎందుకంటే లింగోద్భవ సమయం నిషిద్ధి కాలం. ఈ నిషిద్ధి కాలం ఎట్లా నిర్ణయం చేసుకోవాలి అంటే, మీ ప్రాంతానికి సంబంధించి పంచాంగంలో ఉన్నటువంటి సూర్యోదయ సూర్యాస్తమాలు నమస్కారం మర్చిపోయి మీ ప్రాంతాలకు సంబంధించి చక్కగా సూర్యాస్తమయం ఎప్పుడు సూర్యోదయం ఎప్పుడు కనుక్కోండి ఆ చతుర్దశి నాడు. ఒకవేళ సూర్యోదయం తగ్గించి రేపొద్దున సూర్యోదయం వరకు చతుర్దశి ఉంది, మాఘబహుళ చతుర్దశి. ఇవాళే మనకి మహాశివరాత్రి. ఇవాళ సూర్యాస్తమయం వరకు కూడా త్రయోదశి ఉంది. లేదు, రాత్రి 10 వరకు కూడా సూర్యాస్తమయం వరకు దాటిన తర్వాత కూడా రాత్రి 10 వరకు కూడా ఉంది, 11 వరకు కూడా ఉంది, 11:45 వరకు కూడా త్రయోదశి ఉంది. రేపు ఒకవేళ 11:30కి త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి కూడా రేపు 11:30కి వెళ్ళిపోతుంది. ఇవాళ 11:45 వరకు త్రయోదశి, రేపు 11:30 వరకు చతుర్దశి రాత్రి.
రేపు సూర్యోదయం దగ్గర రాత్రి 11:30 వరకు ఉన్నప్పటికీ కూడా ఇవాళే అదేంటండి సంకల్పానికి లేదు, సూర్యాస్తమయానికి లేదు, ప్రదోషకాలానికి లేదు, ఎట్లాగండి అనకూడదు. అక్కడ ముఖ్యకాలం అనేది నిషీధికాలం. ఆ నిషీధికాలం అనేది ఎలాగా అంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు ఉన్నటువంటి సమయాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు వచ్చిందో చూడాలి. దాన్ని బై 2 వేయాలి. వేస్తే కరెక్ట్గా ఒక టైం వచ్చింది కదండి, దాన్ని సూర్యాస్తమయానికి కొట్టండి. అది కరెక్ట్గా మధ్యరాత్రి, నిశిరాత్రి మధ్య మహానిషి అంటారు. అది లింగోద్భవ సమయం. అక్కడ మనం దీని నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒకవేళ ఏమండి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇవాళ రాత్రి 11:45 వరకు చతుర్దశి ఉండి రేపు రాత్రి ఇవాళ 11:45 వరకు త్రయోదశి ఉండి బహుళ త్రయోదశి చతుర్దశి ప్రారంభమై రేపు రాత్రి 11:30 వరకు ఉంది. కాబట్టి ఇవాళ మీరు చెప్పినటువంటి రాత్రి నిషేధికాలంలో చతుర్దశి ఉంది కాబట్టి ఇవాళ రాశాం. ఒకవేళ ఇదే చతుర్దశి ఇవాళ త్రయోదశి ఘడియలు రాత్రి వరకు ఉన్నాయి, రాత్రి 12:15 వరకు ఉన్నాయి, నిషికాలం దాటిపోయింది. రేపు 12:30 వరకు ఉంది, సూర్యోదయం దగ్గర నుంచి అర్ధరాత్రి దాటిపోయి 12:30 వరకు కూడా ఉంది, తిథి వృద్ధిలో ఉంది. ఆ ఆరంభమేమో ఇవాళ నిషిధి తర్వాత, రేపు నిషిధి తర్వాత, అంటే రేపు నిషిధికి వ్యాప్తి అయింది కాబట్టి రేపే. ఇవాళ ఇందాక చెప్పి మొట్టమొదటి ఏమని చెప్పున్నాం, త్రయోదశి ఏమో రాత్రి 11:45 వరకు ఉంది, రేపేమో 11:30 వరకే చతుర్దశి ఉంది కాబట్టి ముందు రోజు త్రయోదశి నాడు చతుర్దశి కలిసింది కాబట్టి నిషిధి కాలంలో ఇవాళ అంటే ముందు రోజే అక్కడ అనుకున్నాం. అంటే పూర్వేద్యుహో అంటే పూర్వం, పరేద్యుహో ఒకవేళ నిషిధి వ్యాప్తిలో పరేద్యుహో ఒకటే కనుక ఉంటే మరుసటి రోజు, ఉభయేద్యుహు అనుభయేద్యుహు అని చెప్పి 2 ఉన్నాయి. ఏమిటయ్యా అంటే ఇవాళ ఉంది, ఇవాళ ఏదో సుమారుగా రాత్రి 11:30కి చతుర్దశి ప్రారంభమైంది, 11:30 వరకు త్రయోదశి ఉండి చతుర్దశి ప్రారంభమైంది, తిథి వృద్ధిలో ఉన్న కారణంగా రేపు రాత్రి 12:30 వరకు ఉంది. ఉభయేద్యుహు అనేసరికి అక్కడ ఏం చేయాలి అనే దాని మీద ఒక చిన్న అంశం ప్రస్తావనకు వస్తుంటుంది. అర్ధరాత్రి వ్యాప్తిగా ఉన్నటువంటి నిషిధిని మనం తీసుకున్నప్పుడు అందరూ కూడా పరదినాన్ని తీసుకోవాలయా, ఇవాళ ఉంది రేపు ఉంది. మరి రేపు ఎందుకు తీసుకుంటున్నామంటే రేపు విశేషం సూర్యోదయానికి ఉంది, సాయంకాలానికి ఉంది, ప్రదోషానికి ఉంది, రాత్రి కాలానికి ఉంది. అంటే నువ్వు సంకల్పం చేసి అర్చన చేసే క్రమం వరకు కూడా మొత్తం అంతా చతుర్దశి ఉన్న కారణంగా రేపటి రోజే విశేషం అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఒకవేళ ఇవాళ అపరాహ్నంలో అది నిషిధి కాలం లేదు, ఇవాళ సుమారుగా రాత్రి 12:30కో త్రయోదశి 12:30 వరకు ఉండి రేపు 11:30కే చతుర్దశి వెళ్ళిపోతుంది. అంటే ఇవాళ నిషిధి కాలంలో లేదు, రేపటి రోజు నిషిధి కాలంలో లేదు. అప్పుడేం చేయాలి, ఉభయత్యో అహనుభయత్యో ఈ 2 సందర్భాల్లో కూడా రేపటి రోజున తీసేసుకోండి, మరుసటి రోజున తీసుకోమని చెప్పేసి స్కంద పురాణంలో ఉందన్నట్టు విషయాన్ని ఇక్కడ మనకి ఈ వ్రత నిర్ణయ కల్పలేనటువంటి గ్రంథంలో మరి చెప్పుకుంటూ వచ్చాడు. మరి దీన్ని దినద్వయే దాస్యాన్ మధ్యరాత్రి చతుర్దశి తదా పూర్వాం వరత్యజ్య కర్తవ్య సా నరైః పరా. ఒకవేళ 2 రోజులు లేదు, 2 రోజులు ఉందనుకుందాం, అప్పుడేమిటంటే దినద్వయేప్యర్ధరాత్రే వర్తతే యా చతుర్దశి తదా పరైవ కర్తవ్య నదు పూర్వా కదాచన. వాళ్ళు 2 రోజులు కనుక అర్ధరాత్రి వ్యాప్తిగా కనుక చతుర్దశి కనుక ఉంటే మరుసటి రోజే చేసుకోండి. ఇవాళ నిషిధి కాలంలోనూ లేదు, రేపు నిషిధి కాలంలో లేదు, రేపే చేసుకోండి. ఇవాళ మాత్రమే ఉంది, రేపటి రోజు నిషిధి కాలంలో లేదు, ఇవాళ చేసుకోండి. ఇవాళ నిషిధి కాలంలో లేదు, రేపటి నిషిధి కాలంలో మాత్రం ఉంది, రేపు చేసుకోండి. ఇలాగా ఈ 4 రకాలైనటువంటి అంశాలని కూడా మనకి ఈ యొక్క విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వీటికి మీరు ఈ నిషిధి కాలాన్ని, మహానిషిధి సమయాన్ని క్యాలిక్యులేట్ చేసే విషయంలో చేయాల్సిన అంశంలో ఏంటంటే ఈ నిషిధి సమయానికి వచ్చేసరికి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం వరకు ఉన్న తిథిని ఆ యొక్క కాలాన్ని 2 భాగాలు చేస్తే అందులో కరెక్ట్గా మధ్యరాత్రి వస్తుంది. అది నిర్ణయం చేసుకోవాలి. ఆ 2 భాగాలు చేయగా ఆ భాగాన్ని సూర్యాస్తమయాన్ని కనుక కూడితే కరెక్ట్గా మహానిషి కాలం వస్తుంది. అక్కడ ఆ తిథి కలిసిందా లేదా అనేటువంటి విషయాలతో ముడిపెట్టుకుని అప్పుడు మీరు నిర్ణయం చేయాలి. అయితే ఇక్కడ మీరు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పంచాంగాలు పుచ్చుకుంటున్నారు, ఆ పంచాంగాలతో మరి చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ పంచాంగాలకు సంబంధించి ఆ తిథి యొక్క దేశాంతర సంస్కారం మీ ఊరికి చేసుకోవాలి,
సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలను మీ ఊరికి దేశాంతర సంస్కారం తీసుకోవాలి. ఇవాళ పంచాంగాల్లో ఇచ్చేటువంటి దేశాంతర సంస్కారం ప్రాచీన విధానాల్లో ఉన్నదానికేమో ప్రాచీన పద్ధతిలో వాళ్ళు ఇచ్చారు. అందులోనేమో సంస్కారం మరి తిథివార నక్షత్రాలకు ఇచ్చారు. కానీ మనం వాడేదేమో ఐఎస్టీ. మన పంచాంగాలేమో లోకల్ మీన్ టైంతో, ఆ దేశాంతర సంస్కారాలు లోకల్ మీన్ టైంతో ఉన్నాయి. ఈ రెండుకి బ్యాలెన్స్ అవ్వదు. ఇక్కడ అసలు విషయం బయటకు రాక కొట్టేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ దేశాంతర సంస్కారం మీద నేను ఈ ముహూర్త బాల శిక్ష ఎపిసోడ్స్లోనే ప్రారంభంలో చెప్పాను. అయ్యా, దేశాంతర సంస్కారం పంచాంగాల్లో ఉన్నవి కరెక్ట్ కాదు. అప్పుడు వృషభ లగ్నానికి అనుకుంటా నేను మీకు ఉదాహరణ చేస్తూ, పిడబత్వారి పంచాంగాల్లో మేషమాసంలో అయితే లగ్నాలకి ఇంత సంస్కారం మార్చుకోవాలి, ప్రతి లగ్నానికి 12 లగ్నాలకి ఇచ్చాడు. అలాగే వృషభ మాసంలో 12 లగ్నాలకి సంస్కారం ఇచ్చారు, మిథున మాసంలో ఇట్లా ఇచ్చారు అంటూ దేశాంతర సంస్కారం చెప్పాను మీకు. అలాగా ఇక్కడ కూడా ఐఎస్డి ఎల్ఎంటి మీద మీకు స్వతహాగా దేశాంతర సంస్కారాన్ని ఎట్లా మార్చుకోవాలనే విజ్ఞానాన్ని పొంది ఈ ప్రాచీన విధానంలో ఉన్న కరణ గ్రంథాల ద్వారా వచ్చినటువంటి పుస్తకాల్లో ఈ ఎల్ఎంటి ఐఎస్టి భేదాల మీద సంస్కారాలని పరిపూర్ణంగా విజ్ఞానంతో అన్ని పంచాంగతులు రాయట్లేదు అనేది ప్రత్యక్షం నిదర్శనం ఎదురుకుండా కనబడుతోంది. నన్ను తిట్టుకోవద్దు. కారణం ఏంటంటే ఎదురుకుండా కనబడుతోందిగా. ఎదురుకుండా కనబడుతుందని ఎట్లా అంటాం? అసలు కొంతమంది మహానుభావులు అయితే ఈ కరణ గ్రంథాలతో కొన్ని కరణ గ్రంథాలతో కొన్ని ప్రాంతాల వరకే సరిపడిపోయేటువంటి గ్రంథాలతో ఉన్న గణితాలకి దేశాంతర సంస్కారాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వేసుకుంటూ వచ్చేసారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసరికి మన ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్కి వాటికి కూడా సంస్కారం ఇచ్చారు. ఈ పంచాంగాన్ని జమ్మూ కాశ్మీర్కి కూడా వాడుకోవచ్చని. అక్కడ దిన ప్రమాణాలు వేరు, సూర్యోదయ సూర్యాస్తమాలు వేరు. ఈ దిన ప్రమాణాన్ని బట్టి ఈ కరణ గ్రంథాల్లో తిథి యొక్క అంత్యం, నక్షత్రం యొక్క అంత్యం అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయి వస్తూ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ ఏమో ఆ దిన ప్రమాణాలు తగ్గట్టుగా మార్చే విధానంగా రాయలేదు. ఆ సంస్కారం ఏమో జస్ట్ ఇక్కడ సూర్యోదయానికి సూర్యాస్తమానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్లతో చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ సూర్యోదయం సూర్యాస్తమం తేడా వస్తుంది. వెళుతున్న కొద్దీ కూడా మరి ఉత్తరాదిలో రాష్ట్రాలు మారుతున్న కొద్దీ కూడా సూర్యోదయ సూర్యాస్తమాల దిన ప్రమాణాలు మారుతాయి. ఇక్కడ దిన ప్రమాణాలు అక్కడ ఉండవు, అక్కడ దిన ప్రమాణాలు ఎక్కడ ఉండవు. ఈ పంచాంగాలు పుట్టుకుని అన్ని ప్రాంతాలకి కూడా సంస్కారాలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. మరి అంటే పంచాంగాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా ప్రారంభంలో నాకు కూడా అట్లాగే ఉండేది. సుమారుగా 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో భగవదనుగ్రహం వల్ల నా పరంపర అంతా కూడా శ్రీపాద వెంకటరమణ శర్మ గారు, ఆయన శిష్యులైనటువంటి పిడపతి సీతారామ శాస్త్రి గారు, పెసపాటి వెంకట స్వామి సిద్ధాంత్ గారు, మధుకృష్ణదాస్ గారు, వాళ్ళ ముగ్గురు పక్కన సాన్నిధ్యంలో ఉన్న కారణంగా ఇప్పుడు కూడా వాళ్ళ శిష్య పరంపరలో వాళ్ళ దగ్గరే ఇంకా విద్యాభ్యాసం సాగుతున్న కారణంగా ఈ లాజిక్లు ట్రిక్లు అని తెలిసినాయి. లేకపోతే నేను కూడా అట్లాగా మొండి వైఖరితో వెళ్తూ ఉండేవాడిని. కాబట్టి ఇక్కడ ఈ పంచాంగాలు ఏ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాలు ఆ ప్రాంతానికి తీసుకోవడం కూడా చాలా అవసరం అనేది. ఆంధ్రాలో వాళ్ళు దక్షిణాది వరకు ఉన్నటువంటి పంచాంగాల్లో ఉన్నటువంటి సంస్కారం చేసుకోవడం వరకు సరిపోతుంది. దక్షిణాది దాటి ఉత్తరాదానికి వెళ్తే ఈ పూర్వబద్ధ పంచాంగాలు మరి అక్కడికి ఈ సంస్కారానికి బ్యాలెన్స్ చేయలేవు. కాబట్టి ఆ ప్రాంతాల్లో వాళ్ళు గణితం చేసినటువంటి గణితాల్లో ఎవరైతే దిట్టలు ఉన్నారో, ఉద్దండ పిండాలు ఉన్నారో అటువంటి వాళ్ళ పంచాంగాలు తీసుకుని వాళ్ళతో ఆ పంచాంగాలతో సంస్కారాలు ఈ మహాశివరాత్రి విషయాల్లో వాటిలో చేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా ముహూర్త పరిజ్ఞానం ఉన్న మీకు ఈ విషయాలు తెలిస్తే మీరు మాట్లాడేప్పుడు కొంచెం చక్కగా ధాటిగా మంచి సబ్జెక్టుతో మాట్లాడతారనే విషయంలో నాకు చాలామంది, నేను మాసశివరాత్రి నిర్ణయాన్ని ఇందులో పెట్టిన తర్వాత అందరూ ఫోన్ చేసి అడిగారు, అయ్యా మీరు చెప్పిన మాట కరెక్టు, మేము వైదికంలో తిరుగుతున్నాం, మాకు కొన్ని పండుగలు కూడా మేమే నిర్ణయం చేసి చెప్పాలి ధర్మశాస్త్ర విషయాలు, ఏదో ఒక గ్రంథం చెప్పండి, మిగతా గ్రంథాలు మేము చదువుకుంటాం, ఆ చదువుకునే విధానం మాకు తెలుస్తుంది అని చెప్పి అడగడం బట్టి ఇక్కడ నేను ఈ విషయాలు తీసుకొచ్చాను. కాబట్టి దీని సందర్భోచితంగా మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాడుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.